నిన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఓజీ టీం నుంచి చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా అనిపించింది ఓజీ గ్లిమ్స్, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. గుడుంబ శంకర్ సినిమా వచ్చింది చూడు, ఇది వరకు అది అట్టుంది. స్టైల్ అనేది అట్టుంది. మన కొత్తగా పవన్ కళ్యాణ్ ఇప్పుడే వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి అది టైలర్ మాత్రం బాగుంది. మరి సినిమా ఎట్టుందో తెలియదు కానీ చూస్తే సినిమా కూడా చెప్తా నేను, బాగుంది. టైలర్ లుకింగ్ కూడా బాగుంది. పవన్ కళ్యాణ్ లుకింగ్ బాగుంది. చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్స్ లో కనిపించారు. అంటే మీరు అన్నట్టు కుటుంబ శంకర్, అంటే ఈ మధ్య హరిహర వీరమల్ ఇటువంటి గెటప్స్ లో కనిపించారు కదా, ఇప్పుడు వింటేజ్ లుక్స్ లో కనిపించాయి. ఎలా అనిపించింది? అది బాగా అనిపించింది. అప్పుడు ఆ రోజుల్లో ఆయన కూడా మా శంకరు కుసి అవి తీసిండి చూసినావు. అప్పుడు తీసిన సినిమాలో లుక్ ఉన్నట్టే ఉంది. అసలు నాకైతే కూడా మా శంకర్ చూసినట్టే ఉంది. ఆ స్టైల్ కూడా అట్నే ఉంది చూడు. ఆ జుట్టు స్టైల్, ఆ కత్తి తిప్పేది, ఆ స్టైల్ అట్నే ఉంది. మరి సినిమా ఎట్టడితో చూడదు కానీ స్టైల్ బాగుంది పవన్ కళ్యాణ్. బాలీవుడ్ అతను విలన్ గా చేస్తున్నాడు ఇమ్రాన్ హష్మి అని చెప్పేసి, అతనిదే మొత్తం కనిపించింది. హ్యాపీ బర్త్డే ఓజీ అంటూ డైలాగ్ కూడా చెప్పడం జరిగింది. ఎలా అనిపించింది ఆయన లుక్స్? పవన్ కళ్యాణ్ వర్సెస్ బాలీవుడ్ విలన్ ఎలా ఉంటుంది? బాగుంది. కత్తి ఉన్నట్టే ఉంది పవన్ కళ్యాణ్. టైలరే కత్తి ఉన్నట్టుంది. ఆయన చెప్పటం కూడా బాగుంది. కత్తి కత్తి కంటే పదనుగుంది టైలరు పవన్ కళ్యాణ్. టైలరు కత్తి కంటే పదనుగుంది. ఆ లుక్ కూడా బాగుంది. అప్పుడు కుటుంబ శంకర్లో పెట్టిన స్టైలే పెట్టిండు. ఆ రోజుల్లో చూసి సినిమాలనే ఉంది. ఇప్పుడు సినిమా అయినా కూడా పవన్ కళ్యాణ్ బాగుంది. ఆ స్టైలర్ బాగుంది. సినిమా ఎట్టడితో తెలియదు కానీ. ఇటు హరిహర వీరమల్ ఫ్లాప్ అయింది అని అంటున్నారు. మరి ఇప్పుడు ఓజీ సినిమా ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు కంబ్యాక్ ఇస్తారు? ఇవ్వచ్చు. స్టైల్ చూస్తే అట్టనే ఉంది. ఇత్తడు. ఇది వత్తది అనుకుంటా నేనైతే. ఎందుకంటే స్టైల్ చూస్తేనే అట్టుంది. లోపల మన సినిమా చూస్తే తెలుస్తుంది అనమాట. దాంట్లో అసలు ఎన్ని పాటలు ఉంది, స్టోరీ ఎంత ఉంది, సినిమా ఎట్టుంది, స్టైలే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు లుకింగ్ ఉంది దీంట్లో. అయ్యే కనిపించింది. అందుకే చెప్పట్లే. అప్పుడు కుటుంబ శంకర్ సినిమా తీసిన లుక్ అప్పుడు ఆ లుక్ ఎట్టుందో ఇప్పుడు టైలర్ లో సేమ్ అట్టనే ఉంది. చూసే వాళ్ళు అది చూసుకోండి, ఇది చూడండి. సేమ్ టైలర్. ఈ జుట్టు విధానం, ఆ కత్తి తిప్పే విధానం కూడా తెలుస్తుంది. 25వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీరు వెళ్తారా ఫస్ట్ డే? వెళ్తా. నేను హరిహర ఎర్మలకు కూడా వెళ్ళినా. మా అల్లుడు తీసుకొని పోయిండు. చూసిన కాకపోతే ఆయన చరిత్ర పెట్టిండు కాబట్టి దాంట్లో ఇప్పుడున్న యూత్ అది అర్థం కావట్లా. దాంట్లోనే చరిత్ర పెట్టిండు. మన ధర్మం గురించి పెట్టి చరిత్ర పెట్టిండు. మరి ఇది ఎట్టుందో తెలియాలన్నమాట. దేశానికి ఆయన ఒక మంచి మెసేజ్ ఇస్తుండు. ఆయన ప్లాపులు, ఇది గెలిచేది ఓడేది అనేది చూసుకోవట్లా. దేశానికి ఒక మెసేజ్ ఇచ్చిండు దాంట్లో. మరి దీంట్లో ఎట్టుందో చూడాలా. టైలర్ అయితే బాగుంది. టైలర్ దగ్గర సినిమా గనక అయితే బడ్జెట్ కొడతాడు ఆయన. తీసిన ఆయన ఎవరో గానీ ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇన్ని కోట్లు అని నేను చెప్పలేను కానీ టైలర్ లాగానే సినిమా కూడా కనుకుంటే ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇంకా పండగ చూసుకో ఫ్యాన్స్ కి.